విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచ స్థాయిలో భారతదేశ పరువును తీసేశాడని మండిపడ్డారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ ఇండిగో నిబంధనలను పట్టించుకోనప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిబంధనలు అడ్డగోలుగా అమలు చేయాలని కోరటం తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదని నిలదీశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని రామ్మోహన్ నాయుడు మంటగలిపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మార్గాని భారత్. అందులోనూ తెలుగోడు అయి ఉండి ఇప్పుడు దాకా సివిల్ ఏవియేషన్ రంగంలో ది వర్స్ట్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది రామ్మోహన్ నాయుడు. తీసుకొచ్చి నోటీసులు ఇచ్చేసి మీరు అబ్రప్ట్గా మీరు ఈ రూల్స్ ఫాలో కండి అంటే ఎట్లాగవుతుందండి? మీరు కనీసం జ్ఞానం లేదా? అదొక ఫేజ్డ్ మేనర్లో 900 మంది పైలట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలని అంటే దానికి ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి? మీరు సంవత్సరంన్నర కాలం మీరు టైం ఇచ్చినప్పుడు ఇండిగో వాడు పెడచెవుని పెట్టేశాడు. మీరు రివ్యూలు ఏం చేస్తూ ఉన్నారు? ఇది కదా చేయాల్సింది. ఆ మాత్రం జ్ఞానం లేకుండా నేరుగా నేషనల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పరువుని మంట కలిపే విధంగా, ఆయన తెలుగుదేశం పార్టీ అయితే అవ్వచ్చు కాక, కానీ ఒక భారతదేశానికి సివిల్ ఏవియేషన్ రంగంలో ఒక మంత్రి కిందన, ఒక హోదా కిందన తెలుగువారి యొక్క ఆత్మగౌరవం, ఒక ప్రైడ్ని మంట కలిపే కార్యక్రమం. మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది. మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి ఫెటీగ్ ఎంత వస్తుందండి? వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది? ఆ మాత్రం తెలియట్లేదా? ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా? ఎవరు చెప్తారండి? మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాలా? అసలు కారణం ఏం జరిగింది, అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది, దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాలా? అది మరొక ముందే ఇవాళ తీసుకొని ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా? ఇక్కడే కదా మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది. అక్కడ ప్రపంచ దేశాల నుంచి రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశంలో ఉంటుండగా మరి ఇంత దారుణమైన ఇన్సిడెంట్ భారతదేశ ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన, ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన? కేవలము అందులోని తెలుగోడంట, సిగ్గు కూడాను. ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవి రామ్మోహన్ నాయుడు రీల్స్ పై పెట్టిన శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అతని చేతకానితనం కారణంగా దేశ పరువు ప్రపంచ స్థాయిలో దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు చింతాడ రవి. ఎప్పుడు ఆయన ఏంటంటే ఒక రీల్స్ చేసుకోవడం, ఒక మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిగా బిహేవ్ చేయడమే కనిపిస్తుంది. చూడండి, మనం అనేక సార్లు మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఆయన ఎయిర్పోర్ట్లో మెట్ల నుండి దిగుతుంటే ఒక రీల్, అలాగే నడుస్తుంటే ఒక రీల్, ఆయన కారుకి బయట బాంబ్ స్క్వాడ్లో వచ్చి చెక్ చేస్తే అది ఒక రీల్, ఆయన కారు ఎక్కుతుంటే అది ఒక రీల్. ఆఖరికి 241 మంది చనిపోయిన అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో కూడా ఆయన యాక్సిడెంట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక రీల్. ఇదండి, ఇదా మీకున్నటువంటి చిత్తశుద్ధి? దీనికోసం మిమ్మల్ని శ్రీకాకుళం ప్రజలు ఇన్నిసార్లు ఎన్నుకొని మీకు కేంద్రానికి పంపించింది? ఇది నిజం కాదా? ఇప్పుడు నేషనల్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ క్లియర్గా అందరూ చెప్తున్నారు, లాస్ట్కి రీల్స్ మంత్రి అయిపోయారు. ఆయన ఒక మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తిగా అయిపోయారు ఈరోజు. అది నిజం. అది ఏదో మీడియాలో 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడి లేకపోతే 4 హిందీ మాటలు మాట్లాడితే అది మెచ్యూరిటీ కాదు. మీ ఫాదర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా ఉండేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళి ఢిల్లీలో చదివించారు. చదివించడం వల్ల 4 ఇంగ్లీష్ ముక్కలు రావచ్చు, 4 హిందీ ముక్కలు రావచ్చు. దాన్ని మీరు మాట్లాడితే అదే స్టేచర్ అనుకొని అదే మీకుండే అర్హత అన్నట్టు అంటే అది కాదు కదా. ప్రజలందరూ ఒకసారి ఈ విషయాలు అనేవి ఆలోచించాలి.